వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో మనం ఖచ్చితంగా హైలైట్ అయిన పేర్లు ఏంటంటే దత్తపుత్రుడు. మరి ట్యాగ్ లైన్ రాజకీయాల్లో పెద్దగానే పేలింది. అయితే రీసెంట్గా దత్తపుత్రిక అన్న కొత్త పేరును కూడా తీసుకొచ్చారు. ప్రత్యర్థుల రాజకీయ వైఖరి ప్రజల ముందు ఉంచాలంటే, ఒక పదంతో ప్రతిబింబించాలంటే గనక ఇటువంటి దత్తపుత్రుడు, దత్తపుత్రిక వంటి ట్యాగ్లను ఉపయోగించటమే గత దశాబ్దం నుంచి ఎక్కువైపోయింది. ఇది వైసీపీ నుంచే పుట్టిన పేర్లు. విచిత్రమైన పేర్లన్నీ వీళ్ళ దగ్గర నుంచే పుట్టుకొస్తాయి. వీళ్ళకి పేర్ల మీద ఉన్న కాన్సన్ట్రేషను ప్రజలపైన, పరిపాలన పైన ఉంటే అబ్బో ఎప్పుడో బాగుపడేవాళ్ళు. అయితే ఈ శైలిని బలంగా వినిపించిన పార్టీ అయితే వైసీపీ అని మనకు తెలుసు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వచ్చింది వైసీపీ. చివరికి ఆయన అన్ని రకాలుగాను టార్గెట్ చేసి ఏ రకంగానూ అవ్వకపోయేటప్పటికీ ఇంకా కొత్త నినాదం తీసుకొచ్చారు. అదే చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడు అని పేర్కొంటూ వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. అసలు ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. మళ్ళీ అలా వ్యాఖ్యానిస్తే గనక సహించబోనని కూడా హెచ్చరించారు. ఆ తర్వాత కొంతకాలం కాస్త వైసీపీ సైలెంట్ అయింది. అప్పుడప్పుడు అదే ట్యాగ్ మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఇదంతా ఓకే. మరి మరొక వైపు తెలంగాణలో పార్టీ స్థాపించి దాని తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు షర్మిల. ఆమె రాజకీయంగా జగన్ పైనే గట్టి ఫోకస్ పెడతారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ జగన్ను ఎత్తి చూపే వాళ్ళు ఎవరు అంటే షర్మిల అని చెప్పచ్చు. మరి 2024 ఎన్నికల సమయానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆమె విమర్శలు గట్టిగా పేల్చారు. గత 2 ఏళ్లుగా కూడా ఆమె ప్రసంగాల్లో ప్రధాన టార్గెట్ చూస్తే జగన్ కావటమే రాజకీయ వ్యూహంలో భాగమని కూడా అందరూ భావిస్తారు. ముఖ్యంగా జగన్ బీజేపీకి, మోదీకి దత్తపుత్రుడు అనే వ్యాఖ్యను ఆమె పదే పదే వినిపిస్తూ వస్తున్నారు. ఏపీలో ఇతర ప్రధాన పార్టీలు ఈ స్థాయి ప్రజాజలాన్ని ఉపయోగించకపోయినా షర్మిల మాత్రం తన విమర్శలను అదే ధోరణిలో కొనసాగిస్తున్నారు. అయితే టీడీపీ ఒకప్పుడు జగన్ను బీజేపీతో అనుసంధానిస్తూ విమర్శించినా కూడా ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విమర్శలు తగ్గాయి. మరి వామపక్షాలు కూడా జగన్పై బీజేపీ అనుకూల వైఖరి ఉందని అంటున్నాయి. దత్తపుత్రుడు వంటి పదజాలాన్ని వాడటం లేదు. ఈ నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు డిఫెన్స్ మూడ్లోనే ఉంది వైసీపీ. మరి అదే వ్యూహాన్ని షర్మిల ప్రయోగించడం ప్రారంభించింది. మరి వైసీపీ మహిళా నాయకురాలు వరుదు కళ్యాణ్ రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. షర్మిల మరెవరో కాదు, కూటమి పార్టీల దత్తపుత్రికగా పేర్కొంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈమె కన్నగా రోజా కూడా మాట్లాడారు. జగన్ను విమర్శించటమే షర్మిల ప్రధాన ఎజెండాగా మారిందన్నారు రోజా. వైఎస్ఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబుతోనే సేమ్ ఫ్యామిలీకి చెందిన షర్మిల చేతులు కలపటం అంటే ఆమె రాజకీయ విరుద్ధతకు ఉదాహరణగా మారుతుందని కూడా అన్నారు. జగన్ కాదు అని కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు షర్మిల. మరి ఆ వ్యాఖ్యలకు కూడా వైసీపీ ప్రతిస్పందించింది. వరదు కళ్యాణి వైఎస్ఆర్ సిసలైన రాజకీయ వారసుడు జగనే. ప్రజలు ఈ విషయానికి బాగా తెలుసు అని కూడా అన్నారు. త్వరలోనే ప్రజలు సరైన తీర్పిస్తారని కూడా వ్యాఖ్యానించారు. ఇలా అన్నా చెల్లెల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. వ్యక్తిగత అనుబంధాలు, కుటుంబ రాజకీయాలు ఇవన్నీ ఇప్పుడు బహిరంగ వేదికలపై విమర్శల ఆయుధాలుగా మారాయి. అయితే ఈ ట్యాగ్ రాజకీయాలు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరలుతున్నాయా, లేక రాజకీయ వ్యూహంలో భాగంగా ఓటర్ల మైండ్ సెట్ను ప్రభావితం చేస్తున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే వాస్తవానికి ఎప్పుడూ ప్రజల అభివృద్ధిపైనే ఫోకస్ పెడతారు. సంక్షేమం వంటి అంశాలపైనే స్పష్టతగా ఉండాలనుకుంటారు. కానీ ట్యాగ్లతో సాగుతున్న ఈ రాజకీయ పోరు కాస్త చికాగ్గానే ఉంది. ముఖ్యంగా అన్నా చెల్లెల మధ్య కొనసాగుతుండటమే వైసీపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తిని కూడా రేకిస్తోంది. మరి చివరికి దత్తపుత్రుడు, దత్తపుత్రిగా ట్యాగ్ రాజకీయాలు ఎవరికి మేలు చేస్తాయో, అసలు ఎవరికి నష్టం తేల్చేది మాత్రం ప్రజలే. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.